ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, దేవుడైన యెహోవా యాకోబుకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. యాకోబు అన్న మాటకు మోసగాడు అని అర్థము. కానీ యాకోబు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినట్టుగా మనము చూస్తున్నాము. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనము. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పెను. యాకోబును ఇజ్రాయేల్గా మార్చినటువంటి దేవుడు, యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మన పట్ల దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చుతాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను అని చెప్పిన దేవుడు వాగ్దానాన్ని మన ఎడల ఫలభర్తం చేయను.